ఈ కథ మీకు నచ్చి జీవితంలో ఎప్పుడూ లొంగిపోకుండా ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. చివరి 100. రాహుల్ జేబులో కేవలం ఒక 100 రూపాయలు మాత్రమే మిగిలి ఉంది. అతను ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు, కాని ప్రతిసారీ తిరస్కరణనే ఎదుర్కొన్నాడు. ఒక సాయంత్రం బస్ స్టాప్లో ఒంటరిగా కూర్చొని తన చేతిలో ఉన్న ఆ చివరి ఒక 100 రూపాయలు నోటును చూస్తూ ఉన్నాడు. అతను తనలో తాను అనుకున్నాడు, ఇక ప్రయత్నించడం మానేసి ఆశలు వదిలేయాలా? అప్పుడే తన తల్లిదండ్రులకు సహాయం చేయాలనే తన కల గుర్తుకు వచ్చింది. లొంగిపోవడం బదులుగా ఆతో మరో ఇంటర్వ్యూకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రంతా కష్టపడి సిద్ధమయ్యాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేలా ప్రాక్టీస్ చేశాడు. మరుసటి రోజు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. కొన్ని రోజుల తర్వాత అతని ఫోన్ మోగింది. అభినందనలు రాహుల్, మీరు ఎంపికయ్యారు. అతని కళ్లలో ఆనందభాష్పాలు నిండిపోయాయి. అతని జీవితాన్ని మార్చింది ఆ ఒక 100 రూపాయలు కాదు. అత్యంత కష్టమైన సమయంలో కూడా లొంగిపోకుండా ముందుకు సాగాలనే అతని నిర్ణయం. నీతి: కొన్నిసార్లు మనం వదిలేయాలని అనుకునే క్షణం తర్వాతే విజయం మన తలుపు తడుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బియాండ్ ఫెయిల్యూర్ను సబ్స్క్రైబ్ చేయండి.